అందరికీ నమస్కారం. నాకు కొంచెం ఎక్కువసేపు మాట్లాడమని చెప్పారు ఇప్పుడు. అది కొంచెం కష్టం, ఎందుకంటే నా ఫీల్డ్ కాదు ఇది. బట్ స్టిల్ ముందుగా సింధు నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. మా సంపత్ గారి ద్వారా పరిచయం. ఆయన వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్లడ్ డొనేషన్లో. ఆయన చేస్తున్న సేవలకి ఆయన చాలామంది పరిచయం అవుతుంటారు. అప్పటి నుంచి సింధుకి సంబంధించిన ఏమైనా ఏమంటారు వాటిని అప్డేట్స్ ఏమైనా ఉన్నా అవి నాకు సంపత్ గారి ద్వారా వస్తున్నాయి. ఈరోజు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంతకుముందు నేను సైదుల్ గారు ఆర్గనైజ్ చేసిన ఇలాంటి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. కానీ యాజ్ ఎ ఉమెన్ షీ ఈజ్ షోయింగ్ ది పవర్ ఆఫ్ ఎ ఉమెన్ బై ఆర్గనైజింగ్ దిస్. అది చాలా చాలా గర్వించదగ్గ విషయం. దట్టు తను అసలు లోకల్ కాదు. తను ఏదో కొత్తగూడెం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో ఇంతమంది నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్ మా, గాడ్ బ్లెస్ యూ. అలాగే అఖిల్ తోడుగా ఉండి ఇవన్నీ చేస్తున్నందుకు ఇద్దరికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అయితే మామూలుగా మీరు సినిమాలు చూసి హీరోల్లాగా మేము కూడా ఫైటింగ్ చేయాలి ఇలా అనుకొని ఈ కెరాటెల్లో వాటిలో జాయిన్ అవ్వద్దు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రియల్ లైఫ్లో మీరే హీరోలు అవ్వాలి. అలా జాయిన్ అవ్వండి, అలా అనుకుని జాయిన్ అవ్వండి. హీరో అంటే అందరితో గొడవపడే మనిషి కాదు. అవసరం వచ్చినప్పుడు తన బలాన్ని చూపించి చెడుని పక్కన పెట్టగలిగే ఒక ధైర్యాన్ని తనతో పాటు కూడబెట్టుకునే మనిషి అని నా ఉద్దేశం. చెడుతో పోరాడగలిగే మనిషి అని. ఈరోజు ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు సొసైటీ ఈ సోషల్ మీడియా దయ వల్ల నానా వంకలు తిరుగుతుంది. అసలు సొసైటీలో మినిమం రెస్పాన్సిబిలిటీ లేని జనాలు ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళని ప్రశ్నించాలి, అలాంటి వాళ్ళని ఎదిరించాలి అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం, ఎస్పెషల్లీ అమ్మాయిల్లో. అలాగే చిన్నపిల్లలు, అబ్బాయిల్లో కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్, నేను ఇది ఆర్ట్ ఫామ్ అంట ఫైటింగ్ కూడా, ఎందుకంటే ఇది కూడా ఒక కళ. అన్ని కళల్లో అంటే మా మ్యూజిక్, డ్యాన్సు, అలాగే ఈ ఫైటింగ్ కూడా ఒక కళే. ఇది అందరికీ రాదు. నాకు చేయమంటే నేను చేయలేను. కానీ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళకి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇందులో మీ అందరూ నిల్చుంటే మీ సైజు చూసా, మీకన్నా పెద్ద సైజు ఉంది ట్రాఫీ. నాకు అదే డౌట్ వస్తుంది, ఇంత పెద్ద ట్రాఫీ మోయగలరా ఎవరైనా అని. ఎవరైతే మోయబోతున్నారో ఆ ట్రాఫీని వాళ్ళకి ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. నేషనల్ లెవెల్లో ఇంతమంది మధ్యలో మీరు ఏదైతే ట్రాఫీ గెలవబోతున్నారో, ఇంత పెద్ద ట్రాఫీ మీ ఇంటికి తీసుకెళ్తుంటే అసలు ఆ గర్వం వేరు, ఆ ప్రైడ్ వేరు. అలా అని అది అందుకోని వాళ్ళు తక్కువ అని నేను అనట్లేదు. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే ఒక పెద్ద విన్నింగ్ అన్నమాట. ఇలా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీ అందరూ కూడా విన్నర్స్ అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీరందరూ ఒక రేంజ్లో మీ పర్ఫార్మెన్సెస్ చూపించండి. మీ గురువులు చాలా గర్వంగా ఫీల్ అయ్యేలాగా, మీ గురువులు ఎంత అంటే ఎస్ దిస్ ఈజ్ మై స్టూడెంట్ అని ప్రౌడ్గా చెప్పుకునేలాగా. ఇప్పుడు సింధు వాళ్ళ గురువు గారు ఎలా అయితే సింధు మా స్టూడెంట్ అని గర్వంగా ఆయన స్టేజ్ ఎక్కి చెప్పారో, అలాగే రేపు మీ గురించి మీ గురువులు చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలని, అలాగే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే స్థాయికి మీ గురువులు మిమ్మల్ని తీర్చిదిద్దాలని, ఇలాంటి పార్టిసిపేషన్స్ మీరు ఎక్కువగా చేస్తూ ప్రపంచానికి మీరు ఒక ఆదర్శం అవ్వాలి, మీతో పాటు ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా ఆదర్శం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ ఎవ్రీథింగ్ దట్ యు డూ ఇన్ యువర్ లైఫ్. ఒకటే గుర్తుంచుకోండి పిల్లలు, బీ పాజిటివ్. ఎనీ గివెన్ మూమెంట్లో పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి ఒక్కరిలో ఒక ఫ్రెండ్ని చూసే ప్రయత్నం చేయండి. శత్రుత్వాలు పెంచుకోవద్దు. ఇది మీ అందరికీ ప్రత్యేకంగా మీలో ఒక పెద్ద మనిషిగా, మీ అందరికీ ఒక పెద్దన్నగా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే
మీరెంత పాజిటివ్గా ఉంటే ప్రపంచం అంత పాజిటివ్గా ఉంటుంది. ప్రపంచాన్ని పాజిటివ్గా మార్చగలిగే శక్తి ఒక్క పిల్లల్లోనే ఉంది. అందుకే మీరు ఎట్టి పరిస్థితిలో పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి. అందరికీ హెల్ప్ చేయాలి, అందరికీ ఏదో రకంగా సహాయపడుతూ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరేం చేయొచ్చు అంటే, బర్త్డే అనగానే మీరు బర్త్డే పార్టీస్ చేసుకుంటారు, ఎక్కడెక్కడికో వెళ్తారు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారు, ఇలాంటివన్నీ చేస్తారు కదా. ఒక్కసారి ఊహించండి, ఒక బర్త్డే మీరు సరదాగా ఒక ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందాన్ని మించిన ఆనందం మీకు ఎలాంటి